ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలకంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్ళదు. నీవు బ్రతికుండేది కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలేయి. అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ మీ దరి చేరదు. కష్టమైన ఎప్పుడు ధర్మం వైపు నిలబడు. దేవుడు ఎప్పుడు నీ వైపు నిలబడతాడు. ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునందకుండా మరియు కష్టాలకు కుంగిపోకుండా ఉంటాడో, అతడు సంపూర్ణ జ్ఞానంతో ఉన్నాం అని. మన జననంతో బంధాలు కలుస్తాయి, మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి. మంచి చెడులు సంగమమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలే శాశ్వతం, కానీ సిరి సంపదలు కాదు. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. నిన్ను కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. నటించే వారి వెనుక నలుగురు ఉంటారు అని నీ ప్రవర్తనను మార్చుకోకు. నటించే వారి వెనుక నలుగురు ఉంటే నీ వెనుక నారాయణుడు ఉంటాడు అని మర్చిపోకు. కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తరువాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. భగవంతుడు దారి మాత్రమే చూపిస్తాడు, కానీ జీవితంతో పోరాడాల్సింది మాత్రం మనమే. నాకు గౌరవం లభించడం లేదని చింతించకు. గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉండే ఒక మంచి భావన. దాన్ని ఎలా పొందాలో నీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకెంత ఆలోచన, దేనికి అంత ఆవేదన? పోయింది అయితే తిరిగి రాదు. నువ్వు పొందాల్సింది అయితే నిన్ను దాటిపోదు. దేని యందు అనురాగం లేనివాడు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలడు. ఎందుకంటే అతడి ప్రేమ స్వచ్ఛము మరియు దివ్యమైనది. బలమైన బాధను మోయడం కాదు, నీకు నమ్మకం కలిగించే నిర్ణయం తీసుకో.